హాయ్ గైస్, ప్రీవియస్ క్లాసెస్లో 5 హెడ్స్ ఫుల్లీ డిస్కస్ చేసాం కదా. ఈ క్లాస్లో మనకు 5th యూనిట్లో యూజ్ అయ్యే కొన్ని ఇంపార్టెంట్ థియరీ డిస్కస్ చేద్దాం. అదేదో కాదు, అదే డిడక్షన్స్ అనమాట. ఓకే, డిడక్షన్స్ అనేది 80B ప్రకారం గ్రాస్ టోటల్ ఇన్కమ్ అంటే మొత్తం 5 హెడ్స్ కలిపితే దానిని గ్రాస్ టోటల్ ఇన్కమ్ అంటాం. ట్యాక్స్ పే చేసే ముందు ఈ గ్రాస్ టోటల్ ఇన్కమ్లో కొన్ని డిడక్షన్స్ డిడక్ట్ చేసుకొని రిమైనింగ్ అమౌంట్ ట్యాక్స్ పే చేయడం జరుగుతుంది. ఆ డిడక్షన్స్ని 80C నుంచి 80U వరకు కొన్ని డిడక్షన్స్ ఉన్నాయి. అవి కొన్ని పేమెంట్స్కి సంబంధించి అయితే మరికొన్ని ఇన్కమ్కి సంబంధించి. అంటే మనం చేసే కొన్ని పేమెంట్స్లో మన అమౌంట్ డిడక్ట్ చేసుకునే స్కోప్ ఉంది. నెక్స్ట్ మనకు వచ్చే కొన్ని ఇన్కమ్స్లో అది కూడా డిడక్ట్ చేసుకునే స్కోప్ ఉంది. ఈ క్లాస్లో పేమెంట్స్కి సంబంధించి 80C నుంచి 80GGC వరకు డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్ 80C. 80C అంటే గుర్తుపెట్టుకోవాల్సింది మెయిన్ ఏంటంటే సేవింగ్స్ ఇన్ PF, ప్రావిడెంట్ ఫండ్, లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియర్స్ ఎట్సెట్రా. ఓకే, ఇందులో ఎవరెవరో ఎలిజిబుల్ అవుతారు. ఒకటి ఇండివిజువల్, నెక్స్ట్ హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ, దీనినే HUF అంటాం. ఇంక రేట్ ఆఫ్ డిడక్షన్కి వచ్చేటప్పటికి క్వాలిఫైయింగ్ డిడక్షన్ 1,55,000, క్వాలిఫైడ్ డిడక్షన్ దీనిలో 1,50,000 కానీ లేదా మనం ఎంతైతే పేమెంట్ చేసో ఆ పేమెంట్ కానీ అది క్వాలిఫైయింగ్ డిడక్షన్కి ఎలిజిబుల్ అనమాట. ఓకే, అసలు క్వాలిఫైయింగ్ డిడక్షన్లో ఏమున్నాయి? లైక్ డిపాజిట్స్ మేడ్ ఇన్ ప్రావిడెంట్ ఫండ్లో మనం ఏదైతే అమౌంట్ డిపాజిట్ చేస్తామో ఆ అమౌంట్స్, లైక్ స్టాట్యుటరీ ప్రావిడెంట్ ఫండ్, రికగ్నైజ్డ్ అన్రికగ్నైజ్డ్ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, ఈ అమౌంట్స్లో ఎవరైనా సేవింగ్స్ చేస్తే 80C ప్రకారం డిడక్ట్ చేసుకోవడానికి స్కోప్ ఉంది. నెక్స్ట్ పేమెంట్స్ ఆఫ్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియం కూడా అమౌంట్ డిడక్టెడ్ అవుట్ ఆఫ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ శాలరీ టువర్డ్స్ డిఫర్డ్ యాన్యుటీ నాట్ ఎక్సీడింగ్ 20%. అంటే అతనికి యాన్యుటీలో ఇంకా మనీ రాలేదనుకోండి, అది వాయిదా వేయబడినప్పుడు ఏదైనా మనీ అది 20% వరకు డిడక్ట్ చేసుకోవడానికి స్కోప్ ఉంది. యాన్యుటీ మీన్స్ ఏంటంటే లైక్ ఒక పెన్షన్ లాంటిది అనమాట. ఓకే, పేమెంట్స్ మెయిల్ టువర్డ్స్ గ్రూప్ ఇన్సూరెన్స్ కూడా ఇది ఫుల్లీ క్వాలిఫైడ్ ఫర్ డిడక్షన్. నెక్స్ట్ డిపాజిట్స్ మేడ్ ఇన్ అప్రూవ్డ్ సూపరాన్యుయేషన్ ఫండ్ అన్న కూడా ఈ రెండు పెన్షన్ లాంటివి, ఇది కూడా ఫుల్లీ డిడక్షన్. పేమెంట్ ఫర్ డిఫర్డ్ యాన్యుటీ ఇది ఆల్రెడీ డిస్కస్ చేసాం. డిపాజిట్స్ మేడ్ ఇన్ యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్ అనేది ఒక ఇన్వెస్ట్మెంట్ లాంటిది అనమాట. ఇన్సూరెన్స్ ప్లాన్లో ఇన్వెస్ట్ చేయడం లాంటిది. ఓకే, ఇది ఫుల్లీ డిడక్షన్. పేమెంట్ ఫర్ ట్యూషన్ ఫీజ్ ఆఫ్ 2 children, ఈ పాయింట్స్ అన్నీ కూడా 80C ప్రకారం డిడక్ట్ చేసుకోవడానికి స్కోప్ ఉంది. ఇన్ఫర్మేషన్ అంతా మనం గుర్తుపెట్టుకోవడం చాలా సింపుల్. అది పేమెంటా లేదంటే ఎలాంటి నేచర్ ఉంది అని గుర్తుపెట్టడం ఈజీ కదా. సో ఆ పేమెంట్కి సంబంధించి అది కూడా సేవింగ్స్కి సంబంధించి 80C డిస్క్లోజ్ చేస్తుంది. నెక్స్ట్ 80CCC, ఇది ఫుల్లీ పెన్షన్ ఫండ్కి రిలేటెడ్ అయి ఉన్న సెక్షన్. దిస్ డిడక్షన్ అలౌడ్ టు ఇండివిజువల్స్కి మాత్రమే సంబంధించింది. మేడ్ అవుట్ ఆఫ్ ఇన్కమ్, ఆ ఇన్కమ్ నుంచి మాత్రమే పేమెంట్ చేయాల్సింది. అంటే ఈ పెన్షన్ ఫండ్ అంటే ఎలాంటిదంటే ఎంప్లాయీగా ఉన్నప్పుడు కొంచెం అమౌంట్ ఈ పెన్షన్ ఫండ్కి ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటారు. అంటే ఎవ్రీ మంత్ కానీ ఎవ్రీ ఇయర్ కానీ. సో దాని నుంచి వారు రిటైర్ అయిపోయిన తర్వాత అతనికి కొంచెం పెన్షన్ వస్తుంది కదా, ఆ పెన్షన్లో 80CCC ప్రకారం అమౌంట్ డిడక్ట్ చేసుకోవడానికి స్కోప్ ఉంది. ఏ అమౌంట్ డిడక్ట్ చేయాలి అని అంటే ఎంతైతే అమౌంట్ పే చేశాడు ఆ అమౌంట్ కానీ, నెక్స్ట్ 1,50,000 కానీ, ఈ రెండిట్లో ఏదైతే తక్కువ ఉంటుందో ఆ అమౌంట్ 80CCC ప్రకారం డిడక్ట్ చేసుకోవడానికి స్కోప్ ఉంటుంది. ఇంక 80CCC అంటే ఇలాంటివన్నీ 1,50,000 అనేది స్టాట్యుటరీ లిమిట్ అనమాట. నెక్స్ట్ నేషనల్ పెన్షన్ స్కీమ్, ఇది కూడా ఇందాక డిస్కస్ చేసిన లాంటిదే. ఇది ఓన్లీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ది, అది సెంట్రల్ అయినా స్టేట్ అయినా. ఎంతైతే కంట్రిబ్యూట్ చేశారో ఎంప్లాయీ ఓన్ కంట్రిబ్యూషన్, అది 10% ఆఫ్ శాలరీ, ఈ రెండిట్లో ఏదైతే తక్కువ ఉంటుందో అది 80CCD ప్రకారం నేషనల్ పెన్షన్ స్కీమ్కి డిడక్ట్ చేసుకునే స్కోప్ ఉంది. నెక్స్ట్ 80D అంటే 80D అంటే గుర్తుపెట్టుకోవాల్సిందే హెల్త్కి సంబంధించింది అనమాట. అది మెడికల్ ఇన్సూరెన్స్కి సంబంధించింది. ఇది 3 టైప్స్గా డివైడ్ చేయవచ్చు. ఫస్ట్ సెల్ఫ్, స్పౌస్, డిపెండెంట్ చిల్డ్రన్.
దీంట్లో మెడికల్ ఇన్సూరెన్స్ అంటే జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ నుంచి అది మెడికల్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటే అది ఎలిజిబుల్ అనమాట. నెక్స్ట్ కంట్రిబ్యూషన్ టు సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్, ఇది CGHS. ఈ స్కీమ్కి ఏదైనా కంట్రిబ్యూట్ చేసినా లేకపోతే ప్రివెంటింగ్ హెల్త్ చెకప్ దీనికి సంబంధించి అయినా ఈ 3 కూడా ఎలిజిబుల్ స్కీమ్స్ అనమాట. నెక్స్ట్ పేరెంట్స్, ఒక ఎంప్లాయీ తన పిల్లలకి భార్యకి మాత్రమే కాకుండా పేరెంట్స్ కూడా తీసుకుంటాడు కదా. సో అది కూడా సేమ్ GIC అప్రూవ్ చేసిన మెడికల్ ఇన్సూరెన్స్ ప్రీమియం కానీ ప్రివెంటింగ్ హెల్త్ చెకప్ కానీ. థర్డ్ పేమెంట్ బై HUF, హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీకి సంబంధించింది. లైక్ ఇది ఒక గ్రూప్ ఇన్సూరెన్స్, గ్రూప్ హెల్త్ చెకప్గా చెప్పుకోవచ్చు. ఓకే, ఇది కూడా GIC అప్రూవ్ చేసిన మెడికల్ ఇన్సూరెన్స్ పాలసీ ఉంటేనే ఎలిజిబుల్. డిడక్షన్ ఏం చేసుకోవచ్చు, స్పౌస్కైనా సెల్ఫ్కైనా డిపెండెంట్ చిల్డ్రన్కైనా హెల్త్ చెకప్కి సంబంధించి అది 50,000 మాత్రమే ఉండాలి. అంతకు మించితే అది డిడక్షన్కి ఎలిజిబుల్ కాదు. ఇంకా స్పౌస్కి కానీ సెల్ఫ్ కానీ 25,000 కానీ సీనియర్ సిటిజన్ అయితే 50,000 కానీ డిడక్షన్కి ఎలిజిబుల్. నెక్స్ట్ పేరెంట్స్ కూడా అంతే, 25,000 కానీ 50,000 కానీ అది సీనియర్ సిటిజన్ కేసులో. హిందూ డివైడెడ్ ఫ్యామిలీ ఆల్సో సేమ్, 25,000 కానీ సీనియర్ సిటిజన్ అయితే 50,000 కానీ. నెక్స్ట్ మెడికల్ ఎక్స్పెండిచర్ ఆఫ్ సీనియర్ సిటిజన్. ఈ సీనియర్ సిటిజన్ అంటున్నాం కదా, అంటే ఏంటి, అతనికి ఏజ్ 60 years పైన ఉంటే, 60 years కానీ అంతకంటే పైన ఎక్కువ ఉంటే అతనికి 50,000 వరకు ఈ హెల్త్ చెకప్ 80D ప్రకారం డిడక్ట్ చేసుకునే స్కోప్ ఉంటుంది. నెక్స్ట్ 80DD అంటే గుర్తుపెట్టుకోవాల్సింది సఫరింగ్ విత్ డిజబిలిటీ అంటే ఏదైనా అంగవైకల్యం ఉన్నట్లయితే వాళ్ళు ఈ హెల్త్ చెకప్ సంబంధించి మెడికల్ రిపోర్ట్స్ సంబంధించి అమౌంట్ డిడక్ట్ చేసుకునే స్కోప్ ఉంటుంది. ఎవరు ఎలిజిబుల్ అంటే నార్మల్ ఇండివిజువల్ అండ్ హూ ఈజ్ రెసిడెంట్ ఇన్ ఇండియా, అతను ఇండియాలో ఉన్నవాడైతేనే, ఆర్ హెచ్ఎఫ్ మెంబర్ కానీ. రేట్ ఆఫ్ డిడక్షన్ 75,000, సివియర్ డిజబిలిటీ అయితే 1,25,000. 80DDB ఇది మెడికల్ ట్రీట్మెంట్ కోసం, డిడక్షన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ మెడికల్ ట్రీట్మెంట్. ఇది రెసిడెంట్ కానీ హెచ్ఎఫ్ కానీ ఎలిజిబుల్. రేట్ ఆఫ్ డిడక్షన్ 40,000, ఏజ్ బిలో 60 years అయితే, అబవ్ అయితే 1 lakh అనమాట. ఇది డిసీజ్కి సంబంధించింది అనమాట. ఓకే, ఏమేమి డిసీజెస్ అలౌబుల్ ఉన్నాయో చూద్దాం. న్యూరలాజికల్ డిసీజెస్ లైక్ మోటార్ న్యూరాన్ డిసీజ్, డిమెంటియా, అటాక్సియా ఎట్సెట్రా. నెక్స్ట్ క్యాన్సర్, ఎయిడ్స్, క్రానిక్ రెంటల్ ఫెయిల్యూర్, తలసేమియా, ఇలాంటివన్నీ మనకి మెడికల్ ట్రీట్మెంట్కి సంబంధించి 40,000 అయినా, సీనియర్ సిటిజన్ అయితే 1 lakh అయినా డిడక్ట్ చేసుకోవడానికి స్కోప్ ఉంది. 80E అంటే ఎడ్యుకేషన్ అని చెప్పుకోవచ్చు. సింప్లీ అయితే ఎవరైతే స్టడీ కోసం లోన్ తీసుకుంటారో వాళ్ళకి సంబంధించింది అనమాట. అతను ఇండివిజువల్ అయి ఉండాలి. నెక్స్ట్ ఆ లోన్ తీసుకునేది హైయర్ స్టడీస్ కోసం తనకైనా తన భార్యకైనా లేదా ఎవరికైనా లీగల్ గార్డియన్ అయి ఉంటే వాళ్ళ కోసమైనా తీసుకున్న లోన్ అయి ఉండాలి. ఎంత డిడక్ట్ చేసుకోవచ్చు అని అంటే స్టార్టింగ్ ఇయర్ నుంచి 7 years వరకు అతను పేమెంట్ అలా చేస్తూ ఉంటే అప్పుడు ఆ అమౌంట్ని డిడక్ట్ చేసుకునే స్కోప్ ఉంటుంది. నెక్స్ట్ 80EE, ఎవరైనా ఒక పర్సన్ హౌస్ ప్రాపర్టీ తీసుకొని హౌస్ బిల్డ్ చేసుకోవడానికి ఫస్ట్ టైం లోన్ తీసుకున్నట్లయితే అతను 80EEకి ఎలిజిబుల్ అనమాట. దీంట్లో ఎంతైతే అమౌంట్ పే చేస్తాడో ఆ అమౌంట్ కానీ, పే చేయాల్సిన అమౌంట్ కానీ, లేదా 50,000 కానీ, స్టాట్యుటరీ లిమిట్ రెండిట్లో ఏదైతే తక్కువ ఉంటుందో ఆ అమౌంట్ ఎలిజిబుల్. కండిషన్స్ ఉన్నాయి దీనికి, కొన్ని కండిషన్స్. అంటే అతను లోన్ ఎప్పుడు తీసుకొని ఉండాలంటే April 1, 2016 కానీ లేదా 31 March 2017 ఈ మధ్యలో తీసుకొని ఉన్నవాడే ఉండాలి. ఆ లోన్ కూడా 35 lakhs అనేది ఎక్సీడ్ అయి ఉండకూడదు. నెక్స్ట్ ఆ 50 lakhs ఎక్సీడ్ అయి ఉండకూడదు. నెక్స్ట్ అతనికి ఏమీ సొంతంగా ఒక ఇల్లు ఉండకూడదు. ఓకే, ఈ కండిషన్స్ అన్నింటిని బట్టి 80EE ప్రకారం అతనికి డిడక్ట్ చేసుకునే స్కోప్ ఉందన్నమాట. నెక్స్ట్ 80EEB, 80EE హౌస్ గురించి చెప్తుంటే 80EEB ఎలక్ట్రిక్ వెహికల్ గురించి చెప్తుంది. సేమ్ కాన్సెప్ట్, ఇది కూడా ఏదైనా పర్చేస్ చేసుకోవడానికి. ఏం పర్చేస్ చేసుకోవడానికి? ఎలక్ట్రిక్ వెహికల్ అనమాట. ఎలక్ట్రిక్ వెహికల్ పర్చేస్ చేసుకోవడానికి తీసుకున్న లోన్. సేమ్ కండిషన్స్, ఎంతైతే పే చేశాడు లేదా పే చేయాలి అది, లేదా 1,50,000.
ఈ రెండిట్లో ఏదైతే తక్కువ ఉంటుందో ఆ అమౌంట్ ఎలిజిబుల్. అండ్ లాస్ట్లీ 80G. ఈ G అంటే గుర్తుపెట్టుకోవాల్సింది డొనేషన్స్ అనమాట. అది ఎలాంటి డొనేషన్స్ అయినప్పటికీ కూడా దీనికి కొన్ని కండిషన్స్ ఉన్నాయి. డొనేషన్స్ మస్ట్ బి సమ్ ఆఫ్ మనీ అండ్ మస్ట్ నాట్ బి గివెన్ ఇన్ కైండ్. అంటే అతను మనీగా మాత్రమే ఇవ్వాలి. అతనికి ఎటువంటి కైండ్ అంటే రకరకాల గిఫ్ట్లో ల్యాండ్స్, బంగారం ఇలాంటివి ఇవి ఇచ్చే విధంగా ఉండకూడదు అనమాట. నెక్స్ట్ డొనేషన్ షుడ్ నాట్ బి గివెన్ టు పర్టికులర్ పర్సన్కి ఇవ్వకూడదు. మనం ఎవరికి ఇవ్వాలి? చారిటబుల్ ఇన్స్టిట్యూషన్స్కి ఇవ్వాలన్నమాట. ట్రస్ట్స్కి మాత్రమే ఇవ్వాలి. ఆ ఇచ్చేది కూడా ఒకవేళ 2000 ఎక్సీడ్ అయిందంటే, 2000 కంటే మించిందంటే దాన్ని అదర్ దెన్ క్యాష్లో ఇవ్వాలి, లైక్ చెక్లో ఇవ్వాలన్నమాట. నెక్స్ట్ డొనేషన్స్ ఆర్ నాట్ గివెన్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ఎనీ పర్టికులర్ రిలీజియన్. ఏ మతానికి సంబంధించిందైనా, ఏ తెగకి, ఏ వర్గానికి సంబంధించిందైనా, ఏ జాతికి సంబంధించిందైనా అయి ఉండకూడదు. నెక్స్ట్ పొలిటికల్ పార్టీకి డొనేషన్స్ ఇచ్చింది అయి ఉండకూడదు. ఈ కండిషన్స్ అన్నీ ఫుల్ఫిల్ చేస్తే అతనికి యాజ్ పర్ 80G డిడక్ట్ చేసుకునే స్కోప్ ఉంటుంది. టోటల్ డిడక్షన్ ఏముంది? 80% ఆఫ్ క్వాలిఫైయింగ్ అమౌంట్ అండర్ నో లిమిట్ డొనేషన్ ఎక్సెప్ట్. అంటే దీనికి 100% క్వాలిఫైయింగ్ ఉంది, కానీ కొన్నింటి విషయాల్లో 50% మాత్రమే. అది ఎలాంటిది? PM నేషనల్ డ్రాట్ రిలీఫ్ ఫండ్, కర్వ్కి సంబంధించిందైనా, మెమోరియల్ ఫండ్, ఇందిరాగాంధీ మెమోరియల్ ట్రస్ట్, రాజీవ్ గాంధీ ఫౌండేషన్ విచ్ షాల్ క్వాలిఫై ఫర్ డిడక్షన్ అట్ ది రేట్ ఆఫ్ 50. ఈ 50% గుర్తుపెట్టుకోవాలి. అంటే ఈ 4 గుర్తుపెట్టుకుంటే ఏంటి? PM నేషనల్, జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ. సో ఇది సింపుల్ గుర్తుపెట్టేసుకోవచ్చు. ఇవి 50%. నెక్స్ట్ 100% డొనేషన్, 100% క్వాలిఫైయింగ్ అమౌంట్ ఆఫ్ డొనేషన్ గివెన్ ఫర్ ఫ్యామిలీ ప్లానింగ్కి సంబంధించి ఇచ్చిందైనా కూడా 100% క్వాలిఫైయింగ్. నెక్స్ట్ 50%కి ఇంకొక కొన్ని ఉన్నాయి. అలాంటివి ఏంటంటే స్టేట్ గవర్నమెంట్కైనా, లోకల్ అథారిటీ, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, చారిటబుల్ ఇన్స్టిట్యూషన్స్. ఇందాక నుంచి మనం చారిటీ అంటున్నాం కదా, ఆ ఇచ్చిన దాంట్లో కూడా 50% మాత్రమే ఎలిజిబుల్. రిమైనింగ్ 50%కి ట్యాక్స్ పే చేయాలి. టు ఏ కార్పొరేషన్ సెటప్ టు ప్రొటెక్ట్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ మైనారిటీస్. ఇవన్నీ కూడా. నెక్స్ట్ టు ఏ ప్లేస్ ఆఫ్ ఆర్ట్, పబ్లిక్ వర్షిప్ ఆర్ హిస్టారికల్ ఇంపార్టెన్స్. వీటన్నింటికి డొనేట్ చేసినవి 50% వరకు ఎలిజిబిలిటీ ఉంది. నెక్స్ట్ 80GG గుర్తుపెట్టుకోవడం సింపుల్. ఈ 80GG అంటే గుర్తుపెట్టుకోవాల్సింది పేమెంట్ ఆఫ్ హౌస్ రెంట్. మనకు 80EE ఏం గుర్తుపెట్టుకున్నాం? ఇక్కడ 80EE అంటే హౌస్ కొనుక్కోవడానికి సంబంధించి, హౌస్ ప్రాపర్టీ కొనుక్కోవడానికి. ఇక్కడ 80GG అంటే హౌస్ రెంట్కి సంబంధించి అనమాట. ఓకే, ఈ హౌస్ రెంట్కి సంబంధించి ఎంతైతే ఎక్స్పెన్సెస్ అవుతాయో ఎక్స్పెన్సెస్ ఆ పర్సన్కి HRA రాకపోతే, హౌస్ రెంట్ అలవెన్స్ రాకపోతే మాత్రమే ఎలిజిబుల్. నెక్స్ట్ ఇది రెంట్ పెయిడ్కి మాత్రమే సంబంధించింది. ఆ ఇల్లు తీసుకున్నది కూడా అతని ఎంప్లాయ్మెంట్కి కానీ, బిజినెస్ కానీ, ప్రొఫెషన్ కానీ రిలేటెడ్ అయి ఉండాలి. అతనికి ఏదైనా సెల్ఫ్ ఆక్యుపైడ్ హౌస్ మాత్రం ఉండకూడదు. ఈ కండిషన్స్ అన్ని ఫుల్ఫిల్ చేస్తే అతనికి 80GG ప్రకారం హౌస్ రెంట్కి సంబంధించి డిడక్ట్ చేసుకునే స్కోప్ ఉంది. ఎలా డిడక్ట్ చేసుకోవచ్చు? ఎంత అమౌంట్? దీనికి 3 కండిషన్స్ ఉన్నాయి. ఈ 3 కండిషన్స్ ఫుల్ఫిల్ చేయాలి. ఫస్ట్, స్టాట్యుటరీ లిమిట్ 5000 per month, రెంట్ పెయిడ్ మైనస్ 10 ఆఫ్ అడ్జస్టెడ్ గ్రాండ్ టోటల్ ఇన్కమ్, 25% ఆఫ్ అడ్జస్టెడ్ గ్రాండ్ టోటల్ ఇన్కమ్. ఈ మూడిట్లో ఏదైతే లీస్ట్ ఉంటుందో ఆ అమౌంట్ ఎలిజిబుల్ అనమాట. ఇక్కడ రెంట్ పెయిడ్ ఎంతైతే రెంట్ పెయిడ్ పే చేశాడో ఆ అమౌంట్ నుంచి అడ్జస్టెడ్, అంటే ముందు 500లో కూడా కొన్ని డిడక్షన్స్ ఉన్నాయి కదా, ఆ డిడక్షన్స్ అన్నీ కూడా డిడక్ట్ చేసిన తర్వాత అప్పుడు అడ్జస్టెడ్ గ్రాండ్ టోటల్ ఇన్కమ్ వస్తుంది. దానిలో 10% తీసుకోవాలి. ఓకే, అది అడ్జస్టెడ్ గ్రాండ్ టోటల్ ఇన్కమ్ అంటే. నెక్స్ట్ 80GGA. ఈ 80GGA అని అంటే ఇది సైంటిఫిక్ రీసెర్చ్కి పేమెంట్ చేసింది అనమాట. అది గుర్తుపెట్టుకోవాలి. ప్రతి ఒక్కరూ ఈ డొనేషన్ చేసిన తర్వాత డిడక్ట్ చేసుకోవడానికి స్కోప్ ఉంది. బిజినెస్ కానీ, ప్రొఫెషన్ కానీ దాంట్లో ఇన్కమ్ రాకపోతే, హూ డస్ నాట్ హ్యావ్ ఇన్కమ్ అండర్ ద హెడ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్, దీనిలో ఇన్కమ్ రాకపోతే. నెక్స్ట్ ఫుల్లీ 100% డిడక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంది. 80GGB ఇది పొలిటికల్ పార్టీస్కి డొనేట్ చేసిన అమౌంట్ అనమాట. ఈ డొనేట్ చేసింది డిడక్ట్ చేసుకోవాలంటే ఆ అమౌంట్ క్యాష్లో పే చేసింది అయి ఉండకూడదు. ఇది ఫుల్లీ 100% డిడక్ట్ చేసుకోవడానికి స్కోప్ ఉంది. ఇక్కడ పొలిటికల్ పార్టీ అని అంటే అది సెక్షన్ 29A ప్రకారం రిజిస్ట్రేషన్ ఆఫ్ ది పీపుల్ యాక్ట్ ప్రకారం రిజిస్టర్ అయి ఉండాలన్నమాట ఆ పొలిటికల్ పార్టీ. అప్పుడు మాత్రమే 80GG ప్రకారం డిడక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంది. డొనేషన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ కంట్రిబ్యూషన్ గివెన్ బై ఎనీ పర్సన్. ఇక్కడ ఏంటి, కంపెనీస్ పొలిటికల్ పార్టీస్కి డొనేషన్ చేస్తాయి. 80GGC ఏం చెప్తుంది, ఏ పర్సన్ అయినా పొలిటికల్ పార్టీస్కి లేదా ఎలక్టోరల్ ట్రస్ట్స్కి డొనేట్ చేస్తే సేమ్ ఆ అమౌంట్ క్యాష్లో ఇచ్చింది అయి ఉండకూడదు. 100% డిడక్షన్ అవైలబిలిటీ ఉంది.
ఇక్కడ పొలిటికల్ పార్టీ అని అంటే యాక్ట్ ప్రకారం రిజిస్టర్డ్ అయి ఉండాలి. సో ఇవి టోటల్ 80C నుంచి 80GGC వరకు మనం డిస్కస్ చేసాం. ఇవి పేమెంట్స్కి సంబంధించి. నెక్స్ట్ క్లాస్లో ఇన్కమ్స్కి సంబంధించి ఏమైతే ఉన్నాయో అవి డిస్కస్ చేద్దాం. ఇవి గుర్తుపెట్టుకోవడం సింపుల్. 80C ఇవన్నీ సేవింగ్స్కి సంబంధించి, 80C కానీ, CCC కానీ, 80CCD కానీ, 80D హెల్త్కి సంబంధించి, 80DD DDB కానీ, 80E ఎడ్యుకేషన్కి సంబంధించి, 80EE ఫస్ట్ టైం ఇల్లు కొనుక్కుంటే దానికి సంబంధించి, 80EEB ఫస్ట్ టైం వెహికల్ కొనుక్కోవడానికి లోన్ తీసుకుంటే, 80G డొనేషన్స్కి సంబంధించి, ట్రస్ట్కి సంబంధించి అనమాట. నెక్స్ట్ 80GG ఇది రెంట్ పే చేయడానికి సంబంధించింది, పేమెంట్ ఆఫ్ హౌస్ రెంట్. 80GGA సైంటిఫిక్ రీసెర్చ్కి సంబంధించింది. DDB కంపెనీస్ పొలిటికల్ పార్టీస్కి డొనేషన్ ఇస్తే. GGC ఏదైనా పర్సన్ పొలిటికల్ పార్టీస్కి లేదా ఎలక్టరల్ ట్రస్ట్స్కి డొనేషన్ ఇస్తే ఎలా డిడక్ట్ చేసుకోవాలి, ఎంత అమౌంట్ డిడక్ట్ చేసుకోవాలి అనేది ఇప్పటివరకు డిస్కస్ చేసాం. నెక్స్ట్ క్లాస్లో రిమైనింగ్ డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.